హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఈరోజు మా చిన్నమ్మాయి వాళ్ళు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బయలుదేరి పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి. చిన్నమ్మాయి వాళ్ళు, మా మనవరాళ్ళు, మనవడు అందరం కలిసి గుడికి బయలుదేరాం. మొక్కుంది, 10th క్లాస్ పాస్ అయితే అమ్మవారికి చీర పెట్టుకుంటానని మొక్కుంది చిన్నమ్మాయి. ఇక అందుకని నెల్లమ్మ గుడికని బయలుదేరాము. ఇక అక్కడ చీర పెట్టేసి మేము ఇంకో గుడికి, మా పెద్దమ్మాయి వాళ్ళకు తాత వాళ్ళ దేవతను ఉంది, అక్కడికి బయలుదేరాం. అక్కడికి వాళ్ళకి మొక్కు ఉంది, అక్కడ పొంగల్ పెట్టాలని. పొంగల్ పెట్టారు, తీసుకెళ్ళారు. ఇక అందరం బయలుదేరాం. మా మనవరాలు చూడండి, ముది మనవరాలు ఇక గాజులు చూపిస్తుంది, బాయ్ బాయ్ అని చెబుతుంది. అక్కడ చెట్టు, నెల్లమ్మ గుడి దగ్గర చెట్టు ఉంది చూడండి, ఎరగ్గాసింది. కాయలు మాత్రం గొట్ల గొట్లుగా ఉన్నాయి. అసలు కొమ్మకి ఎన్ని గుత్తులుగా ఉన్నాయో చూడండి కాయలు. ఇది నెల్లమ్మ గుడి, బాగా చేశారు. గుడి మాత్రం డెవలప్ చేశారు, చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం. మొన్న ఒక రోజు వెళ్ళాను, కానీ ఈరోజు ఇంకా బాగా లోపల దాకా వెళ్ళి వీడియో తీసుకున్నాను. నెల్లమ్మ తల్లి అనమాట. ఇక మేమందరం మా చిన్నమ్మాయి గాజులు, చీర, జాకెట్టు అన్నీ పెట్టింది. దేవుడు వేశారు, మెల్ల వేశారు. ఇక గాజులు, చీర అన్నీ పెట్టారు. ఇక మేము పూజ చేసి బయట కూర్చున్నాం కాసేపు అలాగా. మళ్ళీ వెంటనే ఇంకో గుడికి బయలుదేరాం. అక్కడ తాత వాళ్ళ గుడారంకమ్మంట తల్లి అనమాట. ఇది మా పెద్దమ్మాయి వాళ్ళ తాత వాళ్ళ దేవత. గుడారాలంకమ్మ ఏదో ఉంది పేరు, మర్చిపోయా. ఇక ఆ తల్లికి వాళ్ళు పొంగళ్ళు పెట్టుకున్నారు, గారెలు పొంగళ్ళు పెట్టుకొని ఆ దేవుడు కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ఇక అక్కడ కూడా వెళ్ళాము. రెండు మొక్కులు ఒకసారి తీర్చుకొని ఇక ఇంటికి బయలుదేరాం. అక్కడ కొంచెం ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాక ఇక టిఫిన్లు అవి చేసాము. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.